మా ఫ్రెండ్స్ సీనియర్ ఫ్రెండ్స్ నేను నోము కోసము పిలుస్తున్నాను అన్నట్టు. ఇప్పుడు దీపాన్ని వెలిగించాను. ఇక్కడ దేవుని పూజ అయిపోయింది. ఇక్కడ నోములు చూపిస్తాను. ఇక్కడ నోములు అండి ఇవి. నేను జాలీని నోముకున్నా, దువ్వెన్ను నోముకున్నాను. ఇక పసుపు బొట్టిచ్చి వాళ్ళకు పువ్వులు ఇచ్చి ఇవి పూజా మందిరంలో ఉంచుకోవాలని గవ్వాలంటారు. దీన్ని గోమతి చక్రాలు అన్నట్టు. ఇది చక్రము, ఇది శంకుతోని శివునికి అభిషేకం చేస్తారు. అదే విధంగా ఇక్కడ పైన 108 ఇది గరిక వెండి, ఇక్కడ తులసి దళ 108 వెండి, అక్కడ బిల్వపత్రాలు వెండివి. ఇవన్నీ ఇక్కడ అమెరికాలో పువ్వులు దొరకడం కష్టమని నేను అన్ని వెండి తెప్పించుకున్నాను. ఇవి తామర గింజలు, ఇవేమో సింహాసనం, తామర సింహాసనాలు అంటారు అన్నట్టు. ఇదేమో వెండివి. అప్పుడు తులసి ఇక్కడ దొరకకపోతున్నాయి. నేను వర్జీనియా వచ్చినప్పుడు నాకు తులసి చెట్టు దొరకకపోతే నేను వెండి పెట్టుకున్నాను. కామధేనువు కూడా ఇక్కడ వెండిది కామధేను అండి. ఇంకేమంది వెండిది. ఇదేమో తులసి సత్యనారాయణ వ్రతం వెండిది, స్వామి బంగారత్వం చేయించింది. ఇది త్రిశూలము, అది సరోవరం నుంచి వచ్చింది నాకు. ఇక్కడ మా ఫ్రెండ్ తీసుకొచ్చింది అన్నట్టు. ఇది పాదరస లింగం అండి. ఏమో చాలా మంది లింగాలు పెట్టుకోవద్దంటారు, నా దగ్గర అయితే ఒకటి ఉందండి, 2 ఉంది, 3 నమ్మకాలు అనుకుంటున్నాను. అదేనండి, ఇవన్నీ లింగాలు అవుతున్నాయండి. ఇప్పుడు మనము ఏదైనా అనుమానంతో పెట్టుకున్నట్టుగా అక్కడ మనస్ఫూర్తిగా పెట్టుకొని చేసుకుంటూ ఉంటే ఇక మధ్యలో చాలా ఇది చెప్పారు కదండి, దేవుడి గుడిలో లక్ష్మి ఇట్లా ఏనుగులు పెట్టుకోవాలి, చాలా మంచిది, ఇట్లా పైకి తొండం చూస్తున్నట్టు అని చెప్పేసి ఈ 2 సైడ్లు తొండం లాగా ఇట్లా పెట్టుకున్నాను. ఇది కలశం, 2 కలశం అని ఫ్రైడే నేను అవి ఏంటి గాజులు అంటారు, చిట్టి గాజులు అని చేతులకు వేయాలి. కానీ నేను అన్ని మాతలకు చిట్టి గాజులని వేసాను. కృష్ణుడు, అదే మా అక్కగారు అక్కడ వెళ్ళినప్పుడు కాశీ పోయినప్పుడు కృష్ణుడిది తెచ్చిచ్చింది అన్నట్టు. అది ఉయ్యాల, అది కృష్ణుడిదేమో నేను ఏకాదశి వ్రతం అని అది నోముకుంటాను. సంవత్సరం నుండి ఏకాదశి వ్రతం చేస్తాను. 25 చేసినాక అప్పుడు ఒక 1 year చేసినాక పంతులు 25 మందికి పంతులు చేసి వాళ్ళకు భోజనానికి అది ఇచ్చి ఒక తులసి దళం కృష్ణుడి ఫోటో ఇస్తాము, ప్రసాదం ఇస్తాము, మాణిక్యం ఇస్తాము. ఆ విధంగా కృష్ణుడు 24 మందికి ఇచ్చి లాస్ట్ మేము ఉంచుకుంటాము. ఒకటి మనం ఉంచుకోవాలి. పంతులతోనే ఆ పూజ చేపిస్తాం. ఏకాదశి వ్రతం అంటున్నది అది చేశాను. ఇవేనండి నా దగ్గర. ఇది కూడా నండి దగ్గర లక్ష్మీదేవికి కవ్వం ఇష్టం కాబట్టి నేను ఇట్లా చిన్న కవ్వం చేయించుకున్నాను. ఇది చుప్ర గణపతి. ఇదేమో పంచ ఇది అన్నట్టు, పంచలోహాలు కాదు, పంచదేవులు ఉంటాయి అన్నట్టు. ఇలా గణపతి ఉంటది, లింగం ఉంటది, నాగేంద్రుడు ఉంటది, సూర్యుడు ఉంటాడు, పంచగౌరం ఉంటది, గంగ ఉంటది, లక్ష్మి ఉంటది. ఇది ఇవన్నీ దేవుళ్ళు ఉంటాయి అన్నట్టు. దొరుకుతాయి రాళ్ళు షాపులు అడిగితే వాళ్ళు చెప్తారు అన్నట్టు. ఇట్లా అన్ని దేవుళ్ళు ఉంటాయి. ఒకటే దాంట్లో 5-6 దేవుళ్ళు ఉంటాయి. ఇదేనండి నేను ఇట్లా వేసుకుంటానండి. ఇంకా నేను అంత జాబ్ ఇన్ఫర్మేషన్ అండి. మా కమ్యూనిటీలో ఒక పని వచ్చిన తనకు నేను ఇట్లా నోము ఇస్తున్నాను అంతేనండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఆంటీ. కవర్తో కార్ల బట్టి పెట్టే వస్తుంది. ఇప్పుడు మరి దానికి ఒక బ్యాగ్ అవన్నీ అవసరం. మా సైడు సంక్రాంతి రోజు ఇట్లాని బెల్లం పెడతారు. నూనె బెల్లం ఊరైన వరకు తీయ మాట్లాడు తినేసి లాస్ట్ వీక్ ఆడపిల్లలు మా పిల్లలు ఇద్దరికి తగ్గ డిమాండ్ అది లేదా పెళ్లి కాని పిల్లలే. అది కూడా ఆప్షన్. శ్రావణ శుక్రవారం బాంబేలో ఉన్నప్పుడు మన ఏపీ కాముంటే అప్పుడు కుమార్ లయ ఇవ్వాలి, నువ్వు ఇవ్వాలి,
కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు పసుపు రాసి రోజు భోజనం పెట్టి పంపిస్తారు. 9 మంది కావాలని షార్టేజ్ అని వీళ్ళని ఇచ్చారు. చెట్లని లక్ష్మి తీయగా మాట్లాడకపోతే వీడియో ఉంది ఇక్కడ ప్రూఫ్. ప్రతి సంవత్సరం బాగా హ్యాపీగా పోయిన సంవత్సరం మిస్ అయిన అందరూ ఈసారి ఇస్తున్నాను అందుకని. ఓకే నెక్స్ట్ అక్క తర్వాత లాస్ట్ ఇస్తుంటాను. ఇవి రాలేదు నీకు వస్తున్నాను అందులో నేను కూర్చుంటే లేవలేను. అందుకని అది అర్థం కాదు. నువ్వు లేవగలిగితే తీసుకుంటే కూర్చొని తీసుకుంటే మంచిది. మా దేవుళ్ళు ఎంత పెట్టుకుంది అది చూసుకుంటే వీడియోలు తీసుకోవడం, యూట్యూబ్లో పెట్టుకోవడం, పూజలు, తన కాలక్షేపం. మంచి పని చేశారు. లేకపోతే మళ్ళీ ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది. కాదు, అది పెట్టకపోతే ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది. సువర్ణ గారి పెద్దలతో ఆశీర్వాదం తీసుకుంటున్నా, చిన్న వాళ్ళతో తీసుకుంటలేను, ఏమనుకోకండి మీరు. చిన్నవాడిని ఇవ్వకూడదు అంటగా. ఇవ్వద్దు, అందుకే ఇస్తలేను వాళ్ళకి. తెలివి తక్కువ నేను కాదు. తీసుకోవట్లేదు అందరినీ. మా గ్రూపు మొత్తం చేసేది అక్క, ఇది సరోజక్కనే మొత్తం మాకంతా ఏది చేసేది ఇది అరేంజ్మెంట్ చేస్తుంది అన్నట్టు అందరికి. జడ చూసారా? చాలా బాగుంది. వాళ్ళు చుట్టాలు అమ్మాయి వేసిందంట. ఇది ఇక్కడ ఎక్కడ ఉంటుంది? మాట్లాడు సువర్ణతో ఇదే విధంగా ఎప్పుడు ప్రతి నెల ఒక్కొక్కటి పార్టీ మాకు అరేంజ్మెంట్ చేయు, వాళ్ళకి మీరే క్యాప్టెన్. అదే చెప్తున్నాను క్యాప్టెన్. కాదు, ఇది రాముడిది కదా, అది నేను కొంచెం ఇస్తాను. నా దగ్గర చాలా ఉన్నాయి అక్కడ, మీకు కావాలంటే మీకు ఇస్తాను నేను. God bless you. నాకు ఇంకా అంతకన్నా ఎక్కువ లాంగ్ టైం చాలా పార్టీ చేసుకొని చెప్పారు కదా. మనతో పాటు మీరే అపాయింట్మెంట్ చేసుకో. బాగా అన్ని సరదాగా ఫంక్షన్లు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి మనం అందరం. ఓకేనక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. బిజీ మాకు ఇది వాళ్ళ ఇంటికి వచ్చాము. సంక్రాంతి మాకు మొదటిసారి అటెండ్ అవుతున్నాము. ఎప్పుడు వెళ్ళలేదు కూడా, ఫస్ట్ టైం వెళ్ళాము. ఇది సంక్రాంతి నోము ఉంటుంది. దాన్ని జస్ట్ క్యూరియస్ ఈరోజు మేమందరం పాట్లక్ చేసుకొని కలుస్తున్నాము. సరోజీ గారేమో పకోడీను చిక్కుడుకాయ ఫ్రై తీసుకొచ్చారు. రాజకుమారి గారు పునుగులు తీసుకొచ్చారు. సువర్ణ గారు రైస్, సాంబార్, పెరుగు చేశారు. లక్ష్మి గారు తీసుకొచ్చారు.
లక్ష్మి గారు ఇప్పుడు వీడియో తీస్తున్నారు. సో షీఈ్ నాట్ కవరింగ్ ఇన్ దట్ వీడియో. నేను లక్ష్మీ ప్రభాకర్, నేను పాయసం తోటకూర తీసుకొచ్చాను. ఈరోజు సువర్ణ గారు సత్యపాల్ గారి ఇంట్లో సంక్రాంతి భోజనాలు మాకు పాటలకు తిన్నారు. తను సంక్రాంతి నోము ఇవ్వడానికి మమ్మల్ని మధ్యాహ్నం లంచ్ భోజనం ఫ్యామిలీ ఇక్కడ ఫస్ట్ టైం సువర్ణ గారు అంటే ఎప్పుడు వస్తుంటారు కానీ సంక్రాంతి నోము అని రావడం ఇదే ఫస్ట్ టైము. మగవాళ్ళేమో అక్కడ తీసుకుంటున్నారు. స్నాక్ తిన్నాము, చాలా సంతోషంగా గడుపుకున్నాం అని కలిసాము. థ్యాంక్ యూ సువర్ణ గారు. థ్యాంక్ యూ అక్క. సువర్ణ గారు తర్వాత మీరు అంటే ఈ నోము ఎందుకు చేస్తారు? సువర్ణ తెలియదు నాకు. సరే తెలియకపోతే తెలిసింది. తర్వాత ఈ నోము చేసేటప్పుడు సంక్రాంతి నోముకని తెలిసింది. అందుకని వచ్చాము, హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తాము అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అక్క. అక్క ఇది ఏంటంటే మన సంక్రాంతి అంటే మామూలుగా మనకు పంటలు వస్తాయి కదా, బట్టలు చేస్తారు. అది ఇంకొకటి ఏంటంటే మా దాంట్లో పిల్లలు 5 ఏళ్ళకి చీర కట్టిస్తాం. గురువు పిల్లలని చెప్పి 5 ఏళ్ళకి కానీ 10 ఏళ్ళకి కానీ 11 ఏళ్ళకి చీర కట్టిస్తాం. గురువులతో చేస్తాము. తర్వాత ఏమైందంటే పెళ్ళైన తర్వాత చికెన్పేటలని గొల్లనోమని నోమిస్తాము. చికెన్పేటలేమో 5 పేరెంటాలు కావాలా, గొల్లనోమేమో 13 మంది పేరెంటాలు కావాలా. అది పెళ్ళైనాక 2 సంవత్సరం, 1 సంవత్సరం ఒక నోమించిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ థర్డ్ ఇయర్ బట్టి ఈ 2 నోముకున్న తర్వాత అప్పుడు మనం థర్డ్ ఏం చేయాలంటే తిరుమల కడిగేయమని అన్నాల గుడికి పోయి నోముకోవాలి. హనుమాన్ల గుడిలో ఏంటంటే ఒక బుట్టలో ఒక బియ్యం 5 చిట్టాల బియ్యం అంటే చిట్టాలు అంటాం, మీరు ఏమంటారు తెలియదు. బియ్యం పోసేసి ఒక కంచులు 2 కంచులు పెట్టేసి పెట్టేసి దాంట్లో గౌరమ్మం చేసేసి అది పెట్టేసి అత్తిపత్తి పెట్టేసి ఆ విధంగా 2 కుడుకలు పెట్టేసి ఆ విధంగా పంతులు పిలిచి పంతులతో చేయిస్తారు. నాకు తెలిసింది అది చుట్టా ఒకటి ఉంటుంది బ్లౌజ్ పీస్, అది ఇట్లా పెట్టుకొని అది తీసుకొని గుడికి వెళ్తారు అన్నట్టు. కొన్ని ఊర్లలో ఏం చేస్తారంటే వేరే వాళ్ళు ఇట్లా పరదాలు వేస్తారు అన్నట్టు. పరదాలు వేసి చేస్తారు అన్నట్టు, పరదాల మీద నడుస్తారు అన్నట్టు. ఇదండి మనకి చెట్ల నోములు కూడా తులసి నోములు ఇవన్నీ నోములు అండి. ఇవన్నీ నేను తులసి నోములు, చెట్ల నోములు, రాగి నోములు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఏదో ఒక వస్తువు చేయించుకోవాలి, ముక్కు పోగన్నా లేదంటే ఏదైనా చేయించుకోవాలి. కానీ అట్లా చేయించుకోకుండా ఇట్లా ఈ విధంగా హారంగా ఉంటే బాగుంటుంది, ఎవరికైనా చూపించడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా నేను చేయించుకోవాలి. రకరకాల నోములు ఉన్నాయండి. నోముల పేరు చెప్పాలంటే ఇప్పుడే రత్నం గారు వచ్చారండి. రత్నం గారు వచ్చారు. రత్నం గారు శనగలు తీసుకొచ్చారు. సంక్రాంతి సంబరాలు అందరం కలిసి చేసుకుంటున్నాము. చాలా సంతోషం ఉంది నాకైతే. వీళ్ళందరూ వచ్చినప్పుడు నాకేంటంటే ఒక ఆక్సిజన్ లాగా అనిపిస్తుంది నాకు. రోజు అంటాను నేను అదే వీళ్ళందరూ కలిసినందుకు నాకు చాలా సంతోషం. ఇదేనండి నా వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదేనండి మీరు మాట్లాడుతున్నారు. ఈ నోము చేసేటప్పుడు మీరు దేవుడి దగ్గర అదే ఇప్పుడు చెప్పాను కదా, గంపలు 5 బియ్యము అదే పెట్టేసి చెట్ల నమ్ముకున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ చెట్టు గోల్డ్ది తులసి నమ్మకు తులసి బలం అది బంగారమేమో మేము వేసుకుంటాము, వెండిదన్నా రాగిదన్నా చెట్టుకి వేస్తాం. చెట్టుకి వేసి గౌరమ్మ పూజ చేసుకుంటారు. సాధారణంగా పంతుల్ని పిలుస్తారు. నాకు ఇష్టం. ఈ అమెరికాలో పంతులు దొరకడం అంటే కష్టము. ఎవరిని వాళ్ళు మొత్తం ఇలా రేపు వాళ్ళ గౌరమ్మ పూజ చేసుకొని వాళ్ళ చెట్టు కట్టేసి చెట్ల బిళ్ళలు కట్టేసుకుంటారు. తర్వాత మంచి రోజు చూసుకొని ఇట్లా పుస్తకాల్లో ఏం పెట్టుకోవాలా. కాకపోతే మీకు ఇంకొక కూడా నేను చెప్తాను. ఇదండి ఇక్కడ ఏది ఇది మాకు పెళ్ళైన కొత్తలో మేము ఇలా తీసుకున్నాం అన్నట్టు. ఇది కుప్ప అంటే మన పెళ్ళైన వాళ్ళు పూజ చేసేటప్పుడు ఇది కుప్ప అని ఉండాలా. ఇట్లా కుప్ప పెట్టుకుంటారు. ఇదేమో ముక్కు పోగు అన్నట్టు. ఈ ముక్కు పోగు మనం రోజు పెట్టుకోం కాబట్టి ఈ విధంగా నేను పుస్తకాలలో గుచ్చుకున్నానండి. ఇట్లా పెట్టుకున్నాను. ఇదండి ఇది సంక్రాంతి చాలా నోములు ఉన్నాయండి. ఒక చెప్పడానికి
ఓ 2-3 గంటలు పడుతుంది ఇక లేదండి. అట్లాగే నా గురించి ఈ రోజు సంబరాలు. థ్యాంక్ యూ సంక్రాంతి నోము కోసం అందరం నేను అందరం కలుసుకుంటున్నాం. నా గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజు సంక్రాంతి నోముకి సువర్ణ గారు పిలిచారు. థ్యాంక్ యూ సో మచ్ సువర్ణ. నోము గురించి పెద్దగా నాకు తెలియదు, నోము గురించి మీకు తెలియదు కాబట్టి ఏం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. అంత ఆఫీస్ ఆ దేవుడిని కూడా చూపిస్తా. ఓ సూపర్. నీ జడ ఇంకొకసారి చూపించు. జడ బాగా ముందుకు వేసుకొని చూపించు. ముందుకి ఆ. అబ్బో ఏమి బాగున్నావా? ఏం చేస్తున్నావు? ఏంటి అసలు నీ జడ ఒకసారి వెనక్కి తిరుగు. అమ్మో అసలు ఏంటి ఇట్లా ఉంది? అబ్బో చాలా బాగుంది. ఈ రోజు సంక్రాంతి నోము గురించి సువర్ణ గారి ఇంట్లో పాటలకు పార్టీ ఉంది. చూడండి, పులిహోర, చిక్కుడుకాయ కూర, వంకాయ కూర, గోంగూర పచ్చడి, సాంబారు, రకరకాల పచ్చళ్ళు. చూడండి, యూఎస్లో తోడుకోదు పెరుగు అంటారు. చూడండి గడ్డ పెరుగు ఎంత బాగా తోడేసిందో కనిపిస్తుందా? ఇది నిల్వ పచ్చళ్ళు అండి. వీళ్ళందరూ మీరు పచ్చళ్ళు తెస్తా అంటే నేను వద్దు, సంవత్సరం పాటు ఉండే పచ్చళ్ళు పెడతా అని వీళ్ళకు పచ్చళ్ళు పెట్టాను. కాకరకాయ పచ్చడి, మ్యాంగో, స్వీట్ మ్యాంగో, ఇది ఆమ్ల పచ్చడి, ఇది కారపొడి, ఇది పెప్పర. ఇదండి పెరుగులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నాది. ఇది ఎట్లా తయారు చేయను అది కూడా యూట్యూబ్లో ఉందండి. ఎవరికైనా ఇష్టమైతే చూడండి. ఇవన్నీ అండి ఈరోజు మేమందరం కలిసి సంబరాలు చేసుకుంటున్నాం, సంక్రాంతి సంబరాలు. తిను అట్లాంటి రత్నం గారు తెచ్చారు శనగలు, పిజ్జా అండి. ఇదండి ఈరోజు సంక్రాంతి సంబరాలను మా ఇంట్లో తీసుకున్నాము. ఇవి ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్. ఇవి పునుకులు, పెప్పర్ పొడి, ఇది పప్పు చారు, దోసకాయ, బ్రింజల్, పులిహోర, ఇది అల్లం పచ్చడి, ఇది చిక్కుడుకాయ, పెరుగు. ఇది ఈరోజు మా ఇంట్లో పచ్చడి. ఇదేమో కాకరకాయ పచ్చడి, స్వీట్ పచ్చడి, ఆమ్ల పచ్చడి, కారం పచ్చడి. ఇవి మా ఇంట్లో ఈరోజు మేమందరం సెలబ్రేషన్ చేసుకుంటాం సంక్రాంతి. ఇది స్వీట్ పాయసము. ఇది పాయసం, అది తోటకూర, ఇది తోటకూర లక్ష్మి గారి.